హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏంటంటే ఉల్లి పొరక. ఉల్లి పొరక అంటే ఏంటంటే, ఇప్పుడు ఎరగడలో నుంచి షూట్స్ వస్తాయి. అది మనము కర్రీలోకి ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇది ఎలా వస్తాయంటే, ఇవి మామూలుగా మార్కెట్లో మనకు రెడీగా దొరుకుతుంటాయి. కింద చిన్న ఎరగడ్డ ఉంటుంది, ఉల్లి పొరక పైన ఉంటుంది. అలా లేకుండా ఓన్లీ ఉల్లి పొరక కూడా మార్కెట్ దొరుకుతుంది. కాస్ట్ కూడా తక్కువ, 10 రూపాయల దాకా ఉంటుంది. ఓకే, దాన్ని మనం మన ఇంట్లోనే ఎలా పెంచుకోవాలనేది చూద్దాము. ఇది రైట్ సీజన్ అన్నమాట. ఫిబ్రవరి ఎండ్ వరకు నాటుకోవచ్చు దీన్ని. ఒకవేళ మొలకలు వచ్చి ఉంటే ఆ తర్వాత కూడా నాటుకోవచ్చు, కానీ ఆ తర్వాత అయితే కొంచెం కష్టం మీద పెరుగుతుంది. ఇది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా వస్తుంది. ఇది నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా పెంచాలంటే, ఫస్ట్ మన కిచెన్లో మొలకలు వచ్చిన ఎరగడ్డలు ఏదన్నా ఉంటాయి, చిన్న చిన్న మొలకలు వచ్చేస్తుంటాయి. అది మనము పెద్దగా యూస్ చేసుకోము, ఎందుకంటే అది కొంచెం వాడినట్టుగా అలా ఉంటుంది దాని పొజిషను. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే, ఒక 2 days ఇలాంటి ఒక బౌల్ ఒకటి తీసుకొని దీంట్లో పెట్టేసేయండి. అంటే పెట్టకూడదు, నిలబెట్టుకోవాలి. షూట్స్ పైకి ఉండాలి. అట్లే పెట్టి కింద కొంచెం ఒక 10% ఎరగడ్డ తడిచేలా కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 రోజులు పెట్టుకున్నారంటే అప్పుడే వేర్లు బాగా డెవలప్ అయిపోతాయి. మళ్ళీ మీరు తయారు చేసి పెట్టుకున్న మట్టిలో పెద్దగా ఎరువు ఏం అవసరం లేదండి. దీంట్లో ఒక 30% కాంపోస్టు అవి మామూలుగానే కలయిక వేసుకుంటే సరిపోతుంది. దీనికి పెద్దగా ఎరువు ఏం అవసరం లేదు. అంతే అండి. ఇది దాదాపు ఒక 15-20 days కల్లా రావడం మొదలు పెడుతుంది. రావడం మొదలుపెట్టినప్పుడు మీరు ఎలా హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటే, దీన్ని ఇక్కడ దాకా కట్ చేసుకోవాలండి. ఇది నేను కట్ చేశాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న షూట్స్ మాత్రం ఒక 2 వదిలేసినారంటే అవి ఆటోమేటిక్గా మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి ఎంత బుషిగా పెరిగిందో. దీనిలో ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో పూలు కూడా వస్తున్నాయండి. ఈ పూలు వచ్చిన తర్వాత దీంట్లో ఎర్రగడ్డ గింజలు వస్తాయి. ఇది కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎర్రగడ్డ వేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఏదన్నా ఉంటే కమెంట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. కాకపోతే ఇంతకుముందు ఎర్రగడ్డలు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడే ఇది నాటాల్సి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు మొలకలు వచ్చున్నాయి. ఓకే, ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడైతే రేట్ తక్కువే ఉంది ఎర్రగడ్డ, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నాటుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, I hope you really enjoyed this video. Then remember to give like and share. Otherwise, subscribe our channel for next videos. Thank you friends. We will meet again in next video. Happy gardening. సరే మిత్రులారా, నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన మిద్దె తోట మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.